ప్రభువైన క్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మనము యెహోషువ గురించి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఒకసారి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో యెహోషువ ఎలా తన విశ్వాసాన్ని చాటుకున్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని తన విశ్వాసమును చాటుకున్నాడు. అయితే ఆయనలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిది ఏమిటంటే, మోషే తర్వాత ఐగుప్తు నుండి కానానుకు నడిపించడం ఆయన మొట్టమొదటి ప్రత్యేకత. తర్వాత ఆయన ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు పోయాయి. తర్వాత ఆయన రాజుగా పరిపాలించినటువంటి దినములలో ఆయనను ఏ రాజు కూడా ఓడించలేకపోయారు. ఆయన జీవితంలో ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దేవుని నుండి ఏనాడు కూడా వైతొలగిపోలేదు. ఆయన కుటుంబము యెహోవాను మాత్రమే సేవించారు. ఆయన ఆయన విజయం సాధించడానికి, ఆయన కానాను ప్రజలను నడిపించడానికి గల కారణం ఏంటంటే, ఆయన పట్ల దేవుని కృప అత్యధికముగా ఉండటం వల్ల ఆయన నాయకత్వం వహించగలిగాడు. అయితే అప్పటి దినాల్లో కూడా అనేకులు ఏం చేశారంటే, ఈ లోక పాపమును విడిచిపెట్టలేక ఈ లోకంలో కలిసిపోవటం చూసి ఆయన తన విశ్వాసమును చాటుకున్నాడు. అలాగే నేటి దినాలలో కూడా అనేకులు బాప్తిసం తీసుకొని వాక్యము బోధిస్తూ, వాక్యమును తెలుసుకొని, వాక్యము యొక్క మర్మము తెలుసుకొని కూడా ఈ అల్పకాల పాప భోగమును విడిచిపెట్టలేక, ఈ అల్పకాల సంతోషమునకు బానిసయ్యి అనేకులు వాక్యమును లోబడలేక అనేకులు దేవుని నుంచి తొలగిపోవటము మనం గమనిస్తూ ఉంటాము. అయితే మనము వారిలాగా కాకుండా యెహోషువ వలె ఆయన కుటుంబము దేవునిలో ఎలాగ ఉన్నారో మనము కూడా అలాగే మన విశ్వాసమును మనం చాటి చెప్పుకుంటూ మనం కూడా యెహోషువ వలె నడుచుకుందాము. తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యంలో మన వారసత్వం పొందుదాము. ఇట్టి వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.